A can complete 3/8 part of a work in 36 days. B can complete 1/2 part of the same work in 27 days. In how many days can both A and B together complete the work? A can complete 3/8 part of work in 36 days. అంటే 3 parts కంప్లీట్ చేయడానికి 36 days టైం పడుతుంది. 1 part ఎంత పడుతుంది? 36/3 12 days. 1 part కంప్లీట్ చేయడానికి 12 days పడుతుంది. మనకు టోటల్ 8 parts ఉంది కాబట్టి 8 × 12 ఈజ్ ఈక్వల్ టు 96 days. ఏ ఆ పనిని 96 డేస్లో కంప్లీట్ చేశాడు. బి 1/2 పార్ట్ వర్క్ ఇన్ 27 డేస్. అంటే 1/2 పార్ట్స్ 27 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ 2 parts కాబట్టి 2 × 27 ఈజ్ ఈక్వల్ టు 54 days. అంటే ఏ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 96 days, బి యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 54. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 96 54. ఎల్సిఎం ఆఫ్ 96 54. 96 54 అంటే 248 జా, 227 జా, 316 జా, 39 జా, 16 9 జా, 144, 144 6 జా, 864. టోటల్ వర్క్ అనేది 864 యూనిట్స్ అయితే ఏకు నెంబర్ ఆఫ్ డేస్ 96 పడుతుంది, బీకి 54 days పడుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 864/96 ఈజ్ ఈక్వల్ టు 9. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 864/54 ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ఎఫిషియన్సీ ఉంది, టోటల్ వర్క్ ఉంది. అప్పుడు వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత డేస్ పడుతుంది అంటే టోటల్ వర్క్ 864 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి 9 + 16 ఈజ్ ఈక్వల్ టు 25. 25 3 జా 75, 114 అంటే 75 4 జా 100 అంటే 14 మిగులుతుంది. 14/25 days. ఆ వర్క్ కంప్లీట్ కావడానికి 34 14/25 days టైం పడుతుంది.